హలో రా అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. అసలు ఈ వీడియో ఏంటి అక్క అని అంటారా? ఏం లేదురా, మా వాళ్ళతో ఫుడ్ ఛాలెంజ్ చేసుకున్నా. ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడు చూసినా నువ్వు ఫుడ్ తినట్లే వెయిట్ లాస్ అవుతున్నావు అని చెప్పేసి అంటున్నారు. బట్ నేనేం చేయాలిరా, మస్తు తింటున్నా, మస్తు అంటే మస్తుగా తింటున్నా, అయినా సరే వెయిట్ లాస్ అవుతున్నా. ఇక నా బాడీ అయితే ఇట్లనే ఉంటుంది. మరి నేను ఏం చేయాలి? అందుకని చెప్పేసి మా వాళ్ళు తిడుతున్నారని చెప్పేసి మా వాళ్ళతో ఒక ఛాలెంజ్ పెట్టుకున్నా. ఓకే, 1 మంత్ అంటే 30 days నేను ఫుడ్ ప్రాపర్గా టైం టు టైం తీసుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేశాను. అదేంటక్క మరి 30 డేసే పెట్టుకున్నావు, ప్రాపర్గా తీసుకుంటే బాగుంటుంది కదా, మంచి అవుతుంది కదా అని అంటారేమో. నేను ఇప్పుడు కూడా బాగానే ఉన్నారా, నాకేం కాలేదు. నేను ఫుడ్ తీసుకుంటాను బట్ టైం టు టైం తీసుకోను కాబట్టి అలా మా పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు. నేను ప్రాపర్గా ఫుడ్ తీసుకున్నా, టైం టు టైం తీసుకున్నా, నేను ఇలాగే ఉంటాను రా, చూస్తుండండి మీరే. మేబీ ఫ్యూచర్లో మారొచ్చేమో, బట్ ఇప్పుడైతే నేను మారలేను రా, ఎందుకంటే నేను ఎంత బాగా తిన్నా అలాగే ఉంటున్నా. ఇంకా ఈరోజు ఫుడ్ ఛాలెంజ్కి వచ్చేసరికి ఫస్ట్ అయితే నేను టీతో స్టార్ట్ చేసినారా, తర్వాత మా స్నూపీకి కూడా మిల్క్ పోసిన. ఇంకా టిఫిన్ టైం అయ్యేసరికి వడ పంపించింది అనమాట అమ్మ. ఇంకా వడ టిఫిన్ చేసేసిన, స్నూపీకి కూడా పెట్టేసిన మా డాగ్కి. ఆ తర్వాత ఇంకేముంది, లంచ్ టైం అయిందిరా. లంచ్ టైంలో నేనైతే రైస్ అండ్ ఎగ్ కర్రీ తీసుకున్నాను అనమాట. అదేంటక్క సండే కదా, మరి ఎగ్ ఎందుకు తిన్నారు, చికెన్ లేదా స్పెషల్ అంటారేమో. నాకు వేరే వర్క్ ఉందిరా, అంత కుక్ చేసి అంత టైం లేదు. సో ఎగ్ అయితే ఈజీ అయిపోతుందని చెప్పేసి ఎగ్గే చేసిన మళ్ళీ. ఇంకా ఇక్కడైతే మా మమ్మీ కూడా లంచ్ టైం అయ్యేసరికి వచ్చేసింది అనమాట, మధ్యాహ్నం పైకి తినడానికి. పైకి అంటున్నావు ఏందక్క అంటే, మాకు కింద టీ హోటల్ ఉందిరా, సో మమ్మీ ఇప్పుడు మధ్యాహ్నం అయినందుకు తినడానికి వచ్చింది. ఇంకా మా మమ్మీ వీడియో తీస్తున్నా అని చెప్పినప్పటి నుంచి మా మమ్మీ చూసారు ఎట్లా చేస్తుందో. ఆ తర్వాత నేను మళ్ళీ పెరుగన్నంతో తిన్నా అనమాట, బాగుంటుందని సమ్మర్లో. ఇంకా కొద్దిసేపు పడుకున్నారా తినడం అయిపోయాక, మళ్ళీ ఈవినింగ్ లేచిన అనమాట. ఈవినింగ్ ఇంకా టీ తాగుతున్నా ఇక్కడ నేను. ఏంటక్క టీ బాగా తాగుతున్నావు మార్నింగ్ ఈవినింగ్ అంటారేమోరా, అలా ఏం లేదు. ఆ గ్లాస్లో ఓన్లీ సగం వరకే ఉంటుందిరా, ఏదో తాగలని ఆశకే తాగుతా అంతే, ఎక్కువ తాగను. ఇంకా తర్వాత మా స్నూపీతో అయితే కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన, మీకు హాయ్ చెప్తుంది అది. అదేంటోరా, ప్రాపర్గా ఫుడ్ తీసుకున్నప్పుడే ఇంకా ఇంకా ఆకలేస్తుంది. సరేలే స్నాక్స్ కూడా ఉంది కదా అని చెప్పేసి స్నాక్స్ టైంలో బనానా అయితే తీసుకున్నారా నేను. తర్వాత నైట్కి అయితే కర్రీ చేయడానికి ప్రిపేర్ అయిపోయాను. ఇంకా నైట్కి అయితే చికెన్ స్పెషల్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అప్పుడు మధ్యాహ్నం టైం లేదని చెప్పేసి ఎగ్ చేసిన, నైట్కి అయితే చికెన్ చేసుకున్నాను అనమాట. ఇంకా చికెన్ ఇంకా పరోటా తినేసిన, తర్వాత కొద్దిగా రైస్ కూడా తిన్నా. ఆ వీడియో మాత్రం తీయడం మర్చిపోయినారా. ఇంక ఇక్కడ అమ్మ స్నూపీ కూడా తింటున్నారనమాట. 30 daysలో ఫస్ట్ డే అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాను రా. ఈ సండే అయితే మేము ఇలా హ్యాపీగా కంప్లీట్ చేసాం. మరి ఈ సండే మీరేం స్పెషల్ చేసుకున్నారని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాం అలా, బాయ్.